బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. కాంతారా సినిమాలో మనందరినీ కదిలించిన పవిత్రమైన దైవ ఆరాధన రణ్వీర్ సింగ్ అవమానించాడంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక సినిమా కామెంట్ కాదు, కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం. అసలు ఏం జరిగిందంటే, ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై రణ్వీర్ సింగ్ రిషబ్ శెట్టిని అనుకరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఉత్సవంలో ఆయన ఆ పవిత్ర దైవ సాంప్రదాయాన్ని అనుకరిస్తూ దాన్ని దయ్యం లేదా ఆడదయ్యం అని నోటి మాటతో కామెంట్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. తులు సాంప్రదాయంలో భూతకోల అనేది కేవలం సినిమా నటన కాదు, ఇది తరతరాలుగా వస్తున్న ఒక పవిత్రమైన ఆచారం. నర్తకుడు దైవశక్తిని ఆవాహన చేసుకునే అత్యంత భక్తిపూర్వకమైన ఘట్టం ఇది. ఇలాంటి పవిత్రమైన దైవాన్ని పబ్లిక్ స్టేజ్ మీద దయ్యం అంటూ కామెడీ చేయడంపై కర్ణాటక హిందువులు, తులు సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై బెంగళూరుకు చెందిన లాయర్ ప్రశాంత్ మోతల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన రణవీర్ వెంటనే స్పందించారు. నేను మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తాను. నా ఉద్దేశం రిషబ్ శెట్టి అద్భుతమైన నటనను పొగడమే తప్ప సంప్రదాయాన్ని కించపరచడం కాదు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించండి అంటూ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి న్యాయ సలహా తీసుకుంటున్నారు. మరి రణవీర్ చెప్పిన క్షమాపణతో ఈ వివాదాన్ని ముగించాలా లేదా మత విశ్వాసాలను కించపరిచినందుకు చర్యలు తీసుకోవాలా? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి.